హాయ్ అండి, వెల్కమ్ టు హార్దర్ నిధూస్ వరల్డ్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గోంగూర పప్పు చేయబోతున్నానండి. ఇందుకోసం ఒక గ్లాస్ కందిపప్పు కడిగి పెట్టుకోవాలి, ఒక కట్ట గోగాకు కూడా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన గోగాకుని కందిపప్పులోకి వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. 2 పెద్ద సైజు టమోటాలు, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పప్పు అంతా మునిగేంత వరకు 1 to 1.5 గ్లాస్ వాటర్ వేసేసి ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోండి. 5 to 6 విజిల్స్ పెట్టుకుంటే మనకి పప్పు అనేది బాగా మెత్తగా అవుతుంది. పప్పు అనేది మెత్తగా అయిన తర్వాత కల్లుప్పు అనేది వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు మనం వేసుకోవచ్చండి. అలా వేసుకొని పప్పు గిత్తి తీసుకొని పప్పు అంతా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఎనుపుకోవాలి. అలా ఎనుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు కోసము ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం దీన్నంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పోపు అనేది తీసేసి పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది.